ఫ్రెండ్స్, ఎమ్మెల్యేగా పోటీ చేసిన కీలక నేత కాంగ్రెస్ లోకి చేరికంటూ వార్తలు అయితే వస్తున్నాయి. దీనికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుందండి. చాలా మంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆల్ ట్యాప్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. చాలా మంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి తెలుస్తుంది. బీఎస్పీ పార్టీకి నీలం మధు ముదిరాజ్ గుడ్ బై చెప్పారు. ఇక కాంగ్రెస్ పార్టీ ఆహ్వానం మేరకు కార్యకర్తల అభిప్రాయాన్ని అనుగుణంగా ఈ నెల 15 కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. అంతకుముందుకు బీఎస్పీ పార్టీకి రాజీనామా సమర్పించారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో గుర్తించి పార్టీ టికెట్ కేటాయించిన బీఎస్పీ నాయకత్వం ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. తనకు వెంట నడుస్తున్న నాయకులు కార్యకర్తల సలహా మేరకు కాంగ్రెస్ పార్టీ చేరాలని డిసైడ్ అయినట్టు తెలుస్తుంది. ఇక సోమవారం నిర్వహించిన ముఖ్య కర్తల సమావేశంలో కార్యకర్తలంతా కాంగ్రెస్ లో చేరాలని సూచించారన్నారు. ఇక కాంగ్రెస్ పార్టీలో ఆహ్వానం మేరకు ప్రజల సంక్షేమం కోసం ప్రజాపాలనలో తాము సైతం భాగస్వామ్యం కావడానికి నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని, ఈ నెల 15న తన వెంట నడుస్తున్న నాయకుల కార్యకర్తలు ఇక ఎన్ఎంఆర్ యువ సేన సభ్యులతో కలిసి గాంధీ భవన్ లో కాంగ్రెస్ పార్టీ వివరాల ఇన్ఛార్జిని అయితే కలవబోతున్నారు. మొత్తానికి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. ఇక చాలా మంది అనగా బీఎస్పీ పార్టీలో గతంలో టికెట్ ఆశించిన వారు, టికెట్లు తీసుకున్న వారు, ఓడిపోయిన వారు, గెలిచిన వారు కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ లో చేరుతున్న వైరం కనిపిస్తుంది. ఇక లోక్సభ ఎన్నికలు త్వరలోనే ఉన్నాయి. ఎవరికి వారు రాసే వ్యూహాలు కావచ్చు, అంచనాలు అయితే పార్టీ టికెట్ల కోసం అయితే ఆశతూచి అడుగులు అయితే వేస్తున్న వైరం కనిపిస్తుంది. ఇక తెలంగాణలో చూడాలి పార్టీ ఓటరు దేవుళ్ళు మరి ఇక ఏ రకంగా నిర్ణయం తీసుకుంటారనేది అత్యంత త్వరలోనే మనకు లోక్సభ ఎన్నికల ముందు తేలనుంది.